ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 4వ స్కందము 1, 2, 3 అధ్యాయాలు. మొత్తం 4వ స్కందంలోని 2వ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. రాజు జనమేజయుడు ఇంకా వ్యాస మహర్షిని అడగటం మనం తెలుసుకుంటాము. జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు: మహామతి, మునివరుడకు కశ్యపుడు ఏం అపరాధం చేశాడు? వరుణుడు శాపం ఎట్లా ఇచ్చాడు? భార్యలతో సహా కశ్యపుడు ఈ జగత్తునకు ఎందుకు వచ్చాడు? దయచేసి దీన్ని చెప్పండి. రమాపతి భగవంతుడైన విష్ణువు ఎప్పుడూ వైకుంఠమున విరాజమానుడై ఉంటాడు. ఆ స్వామి పూర్ణ బ్రహ్మ పరమేశ్వరుడు. అట్టివాడు గోకులమునందు అవతరించటానికి కారణమేమిటి? భగవంతుడగు నారాయణుడు అవినాశియు పరమప్రభువు. దేవతలందరి మీద ఆ స్వామి ఆధిపత్యం ఉంటుంది. యుగము యొక్క ఆదియందు ఆ దేవదేవుడు అందరినీ ధరించి ఉంటాడు. అట్టి ఆ ప్రభువు మీద ఎవరి శాపం ఉంటుంది? భగవంతుడకు శ్రీహరి తన దివ్యధామమును విడిచి కర్మశీల వ్యక్తిలాగా ఎందుకు ప్రవర్తించాడు? మానవ జాతి యందు ఆ ప్రభువు ప్రకటమవటానికి కారణమేమిటి? ఈ విషయమున నాకు గొప్ప సందేహము కలుగుతున్నది. విష్ణుదేవుడు శాశ్వత సుఖాన్ని పరిత్యజించి మానవ శరీరాన్ని స్వీకరించడానికి గల ప్రమాణమేమున్నది? మునివరా, ఏ మానవ సుఖమును ఉత్తమమని తలచి భగవంతుడు ఈ భూమి మీదకు వచ్చాడు? పరమ బ్రహ్మ శ్రీకరి రామావతారమును ధరించాడు. ఆ సమయమున ఆ స్వామి భయంకరమైన అడవులకు వెళ్ళాడు. అక్కడ అనేక దుఃఖములను అనుభవించాడు. సీతా వియోగము వలన కలిగిన దుఃఖము, యుద్ధమున కలిగిన దుఃఖము, సీతను పరిత్యజించుట వలన కలిగిన దుఃఖము, ఏ విధముగా దేవదేవుడై ఉండి కూడా పదే పదే ఆ స్వామి దుఃఖములను అనుభవిస్తున్నాడు. అలాగే శ్రీకృష్ణ అవతారమున కూడా జరిగింది. కారాగారమున జన్మించాడు. గోకులమునకు చేర్చబడ్డాడు. అక్కడ గోవులను మేపవలసి వచ్చింది. ఎన్నో కష్టములను సహించి కంసుని వధించాడు. తరువాత ద్వారకకు చేరుకొన్నాడు. ఈ విధంగా భగవంతుడు అనేక దుఃఖములను ఎదుర్కొన్నాడు. ఎందుకు ఇలా జరిగింది? మునేంద్ర, మీరు సకల జ్ఞాన సంపన్నులు. నా మనస్సులో ఉన్న ఈ సందేహాన్ని కృపాయత్త చిత్తులే శీఘ్రముగా దూరము చేయండి అని జనమేజయుడు అడుగుతున్నాడు. వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు: భగవంతుడకు విష్ణువు అవతరించాడు. దీనికి వివిధ కల్పములందు లీలా జగత్తున అనేక కారణాలున్నాయి. భగవంతుని వెంట దేవతలు కూడా తమ అంశలతో ధరాతలమునకు వచ్చారు. దీనికి కూడా కారణములు ఉన్నాయి. మొదట వాసుదేవుడు, దేవకి, రోహిణి అవతారముల కారణములు చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకానొక సమయమున కశ్యపుడు యజ్ఞము చేయటం కోసము వరుణదేవుని దివ్యధేనువును తీసుకొని వచ్చాడు. వరుణుడు అనేక విధములా ప్రార్థించాడు. కానీ ధేనువును కశ్యపుడు తిరిగి ఇవ్వలేదు. అప్పుడు వరుణుడు జగత్ప్రభువుకు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్వామికి నమస్కరించాడు. అత్యంత దీనభావముతో వినయశీలుడై తన దుఃఖాన్ని ఆ స్వామికి ఇట్లా విన్నవించుకున్నాడు: మహానుభావ, నేనేమి చేస్తాను? ఎంత ప్రార్థించినా కూడా కశ్యపుడు నా గోవును నాకు తిరిగి ఇవ్వలేదు. అందువలన నేను మానవ వంశమున గోపాలకుడవై జీవితమును గడపమని నేనతనికి శాపమిచ్చాను. నీ భార్యలు ఇరువురు కూడా అక్కడనే జన్మింతురుగాక. ఇప్పుడు గోవు లేని దాని వలన గోవత్సము ఎంతో దుఃఖితమై నిట్టూరుస్తున్నది. దాని ఫలితముగా అదితి తన కుమారులు చనిపోతుండగా చూసి కారాగారమున దుఃఖితయగుతుంది అని ఆమెను శపించాను. వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు: వరుణుని మాటలు విని ప్రజాపతి బ్రహ్మ కశ్యప మునిని పిలిపించాడు. అతనితో ఇట్లా అడుగుతున్నాడు: మహానుభావ, లోకపాలకుడగు వరుణుని గోవును నీవెందుకు ఇవ్వలేదు? నీకు తెలియని విషయమేదియూ లేదు. నీవు ఎంతో బుద్ధివంతుడవు, న్యాయమును ఎరిగినవాడవు. ఈ కార్యమునందు ఎందుకు నీవిట్లా ప్రవర్తించావు? లోభము ఎంతో బలమైనది. ఇది ఎవ్వరినీ వదిలిపెట్టదు. దీని ప్రభావమున నరకము ప్రాప్తిస్తుంది. అనేక పాపములు జరిగిపోతాయి. దీనిని ఎవ్వరు కూడా సమర్థించలేరు. కశ్యపుడంతటి వాడు కూడా ఈ లోభము విడనాడుటకు అసమర్థుడయ్యాడు. లోభమును జయించిన శాంత స్వభావులకు మునులు
ధన్యవాదములకు పాత్రులు. వారు వనములలో ఉంటారు. వారి మనస్సులలో ఎప్పుడూ శాంతే ఉంటుంది. ఎప్పుడునూ దానమును వాళ్ళు స్వీకరించరు. ప్రపంచమున అన్నింటికంటే బలమైన శత్రువు లోభము. అది ఎప్పుడూ అపవిత్రంగానే ఉంటుంది. నీచమైన ఈ లోభమునకు వసుడైన కారణమున కశ్యపుని బుద్ధి కూడా భ్రష్టు పట్టింది. ఈ విధంగా పలికిన తర్వాత బ్రహ్మ కూడా మునివరుడకు కశ్యపునకు శాపమిచ్చాడు. కశ్యపుడు బ్రహ్మకు ప్రీతిపాత్రుడు, పౌత్రుడు కూడా. అయినప్పటికీ ధర్మము యొక్క మర్యాదను రక్షించడానికి బ్రహ్మదేవుడు ఇట్టి కార్యానికి పూనుకొన్నాడు. కశ్యపునితో బ్రహ్మ ఇలా చెప్తున్నాడు: కశ్యప, నీవు నీ అంశతోటి పృథివికి ఏగుము. నీవు యదుకులములో జన్మిస్తావు. నీ ఇరువురు భార్యలు నీ వెంట ఉంటారు. అక్కడ నీవు గోపాలకుడవై నివసిస్తావు. వ్యాస మహర్షి చెప్తున్నాడు. ఈ విధంగా వరుణుడు, బ్రహ్మ ఇద్దరు కూడా శాపం ఇవ్వటం వలన భూభారము తేలిక అయింది. ఆ కారణమున కశ్యపుడు తన అంశతోటి అవతరించాడు. ఎంతో శోకముతోటి దితి అదితికి జన్మించిన వెంటనే నీ 7 పుత్రులు కూడా ప్రాణములను కోల్పోతారు అని దితి శాపమిచ్చింది. జనమేజయుడు అడుగుతున్నాడు: మునివరా, దితి అదితి ఇరువురు కూడా సొంత అక్క చెల్లెళ్ళే కదా. అట్లాంటప్పుడు అత్యంత శోకతప్తయై దితి అతిథికి శాపం ఎందుకిచ్చింది? మునేంద్ర, ఈ కారణమును చెప్పండి. ఆమెకు శోకం ఎందుకు కలిగింది? సూత మహర్షి చెప్తున్నాడు. రాజైన జనమేజయుడు ఇట్లా అడగగానే వ్యాస మహర్షి సావధానుడై సమగ్రముగా శాపకారణాన్ని ఇట్లు చెప్పటం మొదలుపెట్టాడు. వ్యాస మహర్షి చెప్తున్నాడు: రాజా, దక్ష ప్రజాపతికి దితి అదితి అనే 2 కన్యలున్నారు. ఇరువురి స్వభావము ఎంతో ఉత్తమము. వారు కశ్యపునకు భార్యలు. ఆయనకు వారు ఎంతో ప్రియమైన వాళ్ళు. అదితికి ప్రతాపవంతుడైన పుత్రుడు ఇంద్రుడు కలిగాడు. ఇంద్రుని వంటి పుత్రుడు కావాలని దితి మనస్సులో కూడా కోరిక కలిగింది. అప్పుడు సుందరి దితి కశ్యపుని, మహానుభావ, మీరు నాకు ఇంద్రునితో సమానమైన పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, శక్తిశాలి అయిన వీరపుత్రుని దయతో ప్రసాదించండి అని ప్రార్థించింది. అప్పుడు మునివరుడకు కశ్యపుడు: ప్రియురాల, ధైర్యమును వహింపు. నేను చెప్పినట్లు వ్రతాన్ని చెయ్యి. ఇంద్రునితో సమానమైన పరాక్రమము గల పుత్రుడు నీకు తప్పకుండా జన్మిస్తాడు అని దితితో చెప్పాడు. మునివరుని మాటలు విని దితి ఆయన చెప్పిన వ్రతాన్ని పాటించటానికి ఆసక్తురాలయ్యింది. ముని అనుగ్రహము వలన ఆమె గర్భమును ధరించింది. ఆ పయోవ్రతమునందు నిమగ్నయై దితి నేల మీద నిదురిస్తూ ఉన్నది. పాతివ్రత్య ధర్మమును సంపూర్ణముగా పాటిస్తున్నది. ఈ విధంగా క్రమముగా మహా తేజస్సంపన్నమైన ఆమె గర్భము సంపూర్ణ దశకు చేరుకున్నది. దితి శరీరము వెలుగులను విరజిమ్ముతున్నది. దానిని చూసి అదితికి అపార దుఃఖము కలిగింది. ఆమె ఒకవేళ దితి ఇంద్రునితో సమానమైన మహాపరాక్రమశాలి అయిన పుత్రుని జనని అయితే నా కుమారుడు తప్పక తేజోవిహీనుడవుతాడు. ఆ విధంగా తలుచుకుంది. దీనితోటి చింతితురాలై మానినీమణి అదితి తన పుత్రుడగు ఇంద్రునితోటి ఇట్లా చెప్పింది: ఇప్పుడు నీకు మిక్కిలి ప్రతాపవంతుడైన శత్రువు దితి గర్భమున జన్మించబోతున్నాడు. నీవు ఇప్పటి నుండియే బాగుగా ఆలోచించి ఒక ఉపాయమును కనుగొనటానికి ప్రయత్నించు. కుమార, దితి గర్భోత్పత్తియే విచ్ఛిన్నమయ్యేటట్టుగా ప్రయత్నము చెయ్యి. ఆ సుందరి దితి సవతి ద్వేషముతో పోటీ పడుతున్నది. ఆమెను చూసి నేను కలత చెందుతున్నాను. నా సుఖమర్మములు ఛేదించినట్లవుతున్నాయి. నాయన, నీవు గొప్ప భాగ్యశాలివి. నీవు నాకు ప్రియకార్యమును చేయదలుచుకుంటే సామధానములను ఉపయోగించి లేకపోతే బలమును ఉపయోగించి ఏదో ఒక ఉపాయమున దితి గర్భమును రూపుమాపు. తల్లి మాటలు విని ఇంద్రుడు ఏమి చేసనో తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.